ఒక చెట్టులో పుట్టిన అగ్ని ఆ చెట్టును ఎట్లయితే దహించేస్తుందో అలాగా ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్ ఇలాంటి అనేక సమస్యలు మనని దహించేస్తాయి. ఈ నేపథ్యంలో ఈ గ్యాస్ట్రిక్ సమస్యలకి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ఏమిటి, అలాగే మీ ఇంట్లో మీరే తయారు చేసుకునే ఔషధాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే ఎసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్, ఒకటి కాదు రెండు కాదు, ఇలాంటి ఈ సమస్యను తగ్గించుకునే ఆయుర్వేద ఔషధాలని, ఆయుర్వేద దృక్పథాన్ని, అలాగే చిన్న చిన్న ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ని, వీటన్నిటిని మనం తెలుసుకుందాం. చూడండి, గ్యాస్ట్రిక్ సమస్యలుని ఆయుర్వేదంలో జీర్ణం అంటాం. జీర్ణం అంటే డైజెషన్, అంటే డైజెషన్ కాకపోవటం. దీన్ని మళ్ళీ విషమాజీర్ణం, విష్టబ్దాజీర్ణం, రసశేషాజీర్ణం, ఇలా అనేక రకాలుగా దీన్ని వర్ణించారు ఆ సమస్య స్థాయిని బట్టి. ప్రధానంగా జీర్ణక్రియకి సంబంధించినటువంటి దోషాల వల్ల ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా పిత్తదోషం ఇలాంటిది, ఈ ఆహారపు అలవాట్లు, ఇంకా అతి ముఖ్యమైన లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఇలాంటివన్నీ కలిపి కడుపులో అగ్ని అంటే జీర్ణక్రియని బలహీనపరుస్తాయి. దీంతో ఈ సమస్య వస్తుంది. జీర్ణక్రియ ఎప్పుడైతే బలహీనపడిందో అప్పుడు కాంపెన్సేటరీ మెకానిజంలో భాగంగా యాసిడ్ ఎక్కువ తయారవుతుంది. దీంతో ఎసిడిటీలు ఇలాంటివన్నీ వస్తాయి. దీంతోపాటు కొన్ని సందర్భాల్లో వాతం, అలాగే కఫం, ఇవి కూడా వాటి ప్రమేయం లేకుండా పెరిగిపోతూ ఉంటాయి. దీంతో మొత్తం ఈ దోషాల డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది, అసమతుల్యత అనేది వస్తుంది. దీంతో ఆ జీర్ణకోశం, అలాగే పక్వాశయము, ఇంకా స్రోతస్సులు అన్నిట్లోనూ అడ్డంకులు ఏర్పడతాయి. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, గ్యాస్, నొప్పి, పుల్లతేన్పులు, మలబద్ధకం, ఒకటి కాదు రెండు కాదు, అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి బేసిక్గా ఈ డైజెషన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి, అప్పుడు అన్నీ కరెక్ట్ అవుతాయి. దీనికి సంబంధించి ప్రధానంగా 4-5 మొడాలిటీస్లో మనం ఈ రెమెడీస్ని తెలుసుకోబోతున్నాం. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది సాధారణ ఆయుర్వేద మూలికల గురించి, కామన్ ఆయుర్వేదిక్ హెర్బ్స్. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనకి గుర్తుకు రావాల్సింది ఏంటంటే, చెప్పుకున్నాం కదా, పిత్తం ప్రధానంగా ప్రకోపిస్తుంది, కానీ వాతం అలాగే కఫం కూడా డిస్టర్బ్ అవుతుంది. కానీ ఈ మూడింటిని ఏకకాలంలో కంట్రోల్ చేసేది ఏమిటి? త్రిమూర్తుల్లాగా 3 ఫలాలు, అవే త్రిఫల: కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. మూడింటిని ఎందుకు చేర్చారు అంటే 3 దోషాలని, డిస్టర్బ్డ్ దోషాలని సమస్థితికి తేవటం వీటి ప్రత్యేకత. కాబట్టి వీటిని వాడాలి. త్రిఫలాలు అనేది మీకు తెలుసు, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయని. హరితకి టెర్మినేరియా చిబులా, విభేతకి టెర్మినేరియా బెలీరికా, అలాగే ఆమ్రకి మనకి తెలిసిందే ఎంబ్లికా అఫిషనాలిస్. ఈ 3 పళ్ళు వీటి ఖండ భాగాన్ని వాడతాం త్రిఫల చూర్ణం పేరుతోటి. పొడి రూపంలో వాడతాం. దీన్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా నీళ్లతో కలిపి తీసుకోవచ్చు, తేనెతో కలిపి చప్పరించవచ్చు కూడా. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, ప్రధానంగా శరీరాన్ని శుద్ధి చేస్తుంది. భోజనం తర్వాత, అలాగే రాత్రి పడుకునే ముందు మీ వీలుని బట్టి దీన్ని తీసుకోవచ్చు. ఎప్పుడైతే మలబద్ధకం తగ్గుతుందో అన్ని సమస్యలు వాటంతా అవే తగ్గుతాయి. ఇక అల్లం, ఇది ఒక గొప్ప మూలిక. అంటే మనం ఎలాంటి వైద్య సదుపాయాలు లేకపోయినప్పటికీ చాలామంది భారతదేశంలో ఇలాగ ఈ మాత్రం ఆరోగ్యంగా ఉంటున్నారంటే దానికి కారణం ఏమిటి అంటే ఇలాంటి అల్లం, పసుపు, ఇలాంటి మూలికలే. ముఖ్యంగా అల్లం పనితీరు అంతా ఇంత కాదు. అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసి నీళ్ళకి వేసి మరిగించండి. ఆ నీళ్ళని టీ లాగా, సిప్స్ లాగా తాగండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. లేదా ఆహారంలో కూడా అల్లం ముక్కని చేర్చుకోవచ్చు. భోజనాగ్రే సదా లవణ ఆర్ధక భక్షణం అని, భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కని కాస్త సైంధవ లవణంతో కానీ మామూలు ఉప్పుతో కానీ అద్దుకొని తింటే నకనకలాడే ఆకలి మీ సొంతం అవుతుంది. మామూలుగా అల్లాన్ని ఎంత వాడచ్చు అంటే మోతాదుకి 1 నుంచి 2 గ్రాములు, అంటే చిన్న అల్లం ముక్క. ఇది జీర్ణక్రియని పెంచుతుంది, గ్యాస్ని తగ్గిస్తుంది, కడుపు నొప్పిని తగ్గిస్తుంది. భోజనానికి ముందు తీసుకుంటే ఆకలి పెరుగుతుంది, భోజనం తర్వాత తీసుకుంటే అరుగుదల పెరుగుతుంది. ఇక జీర్ణశక్తిని పెంచేది జీలకర్ర, అలాగే సోంపు. ఇవి 2 కూడా ఈ డైజెషన్ పెంచుతాయి. జీలకర్రని వేయించి పొడి చేసుకొని అన్నంలో కానీ లేదా పెరుగులో కానీ కలుపుకొని తినొచ్చు. దీన్ని జీలకర్ర మోతాదు ఎంత అంటే 1 నుంచి 2 గ్రాములు. ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది, అలాగే గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. భోజన టైంలో దీన్ని తీసుకోవచ్చు. ఇక సోంపు విషయంలో దీన్ని గింజలు వీటిని డైరెక్ట్గా నమిలి తినొచ్చు, లేదా నీళ్ళకి వేసి మరిగించి ఆ నీళ్ళని తాగొచ్చు. దీని మోతాదు 1 నుంచి 2 గ్రాములు. ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది. ప్రధానంగా సోంపు కడుపు నొప్పిని తగ్గిస్తుంది, అలాగే గ్యాస్ సమస్యను నివారిస్తుంది. భోజనం తర్వాత తీసుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత చెప్పుకోవాల్సింది పుదీనా, మింట్. ఇది అంతే,
పుదీనా ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించండి, ఆ నీళ్ళని తాగండి, ఇదొక పద్ధతి. లేదా ఆహారంలో చేర్చుకోవచ్చు. మంచి పుదీనా పచ్చడి ఇలాంటివి వేసుకొని తినొచ్చు. దీన్ని 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది బేసిక్గా జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది, కడుపు నొప్పిని తగ్గిస్తుంది. దీన్ని రోజులో ఎప్పుడైనా మీ వీలుని బట్టి తీసుకోవచ్చు. ఇక రెండో కేటగిరీ ఏంటంటే శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు, క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. వీటిని కూడా మనం తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో సౌమ్యమైంది, సురక్షితమైంది, చాలా కామన్గా మేము ప్రిస్క్రైబ్ చేసేది ఏంటంటే అవిపత్తికర చూర్ణం అనేది ఈ డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్లో అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో ప్రధానంగా తెఫల, సొంటి, పిప్పళ్ళు ఇలాంటి మూలికల మిశ్రమం ఇది. దీని మోతాదు 3 నుంచి 6 గ్రాములు. దీన్ని నీళ్ళ కలిపి తాగొచ్చు, లేదా తేనెతో కలిపి కూడా చప్పరిచి మింగొచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, ప్రధానంగా పిత్తాన్ని సమతుల్యం చేస్తుంది. దీన్ని భోజనం తర్వాత తీసుకుంటే ఇది మోషన్ ఫ్రీ అవడానికి కూడా సహాయపడుతుంది. అలాగే హింగువ, ఇలాగా ఒక 8 రకాల మూలికలతో తయారయ్యేది హింగ్వాష్టక చూర్ణం. ఇది కూడా ఈ డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్ని కరెక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ ఇది. ఇంగువ, త్రికట్టు, జీలకర్ర ఇలాగ ఈ మూలికల మిశ్రమం ఇది. దీని మోతాదు 1 నుంచి 3 గ్రాములు. దీన్ని కాస్త గోరువెచ్చని నీళ్ళ కలిపి తీసుకోవచ్చు. ఇది గ్యాస్ని తగ్గిస్తుంది, కడుపు ఉబ్బరింపుని తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మరొక మంచి ఉపాయం ఏంటంటే దీన్ని అన్నం మొదటి ముద్దలో కలుపుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటాం. దీంతో మీరు రాళ్ళు తిన్నా కానీ కరిగించుకునే అంత శక్తి మీకు వస్తుంది. ఇక తర్వాత చిత్రకాదివటి. ఈ చిత్రకాదివటి ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం డైజెషన్ ఇంప్రూవ్ చేయడమే కాదు, క్యాన్సర్ లాంటి వాటి మీద కూడా పనిచేస్తుందని తేలింది. కాబట్టి కడుపులో బల్లలు పెరగటం ఇలాంటి అన్నింటినీ ఇది కరెక్ట్ చేస్తుంది. చిత్రమూలం, పిప్పళ్ళు, సొంటి ఇలాంటి మూలికల మిశ్రమం ఇది. దీని మోతాదు 1 నుంచి 2 మాత్రలు. దీన్ని నీళ్లతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రధానంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది, అజీర్ణాన్ని పోగొడుతుంది. దీన్ని భోజనం తర్వాత తీసుకుంటే మంచిది. ఇక మరొకటి త్రిఫలాగా అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూపించేది ఏంటంటే లవణ భాస్కర చూర్ణం. ఈ కొన్ని రకాల లవణాలతోటి తయారయ్యేటటువంటి అద్భుతమైన మెడిసిన్ ఇది లవణ భాస్కర చూర్ణం. భాస్కర్ లవణ చూర్ణం అని కూడా అంటారు దీన్ని. ఇది రకరకాల లవణాలు అలాగే మూలికల మిశ్రమం. దీని మోతాదు 1 నుంచి 3 గ్రాములు. దీన్ని వేడి నీళ్ళతో తీసుకోవచ్చు, గోరువెచ్చని నీళ్ళతోటి. లేదా ఇంకొక మంచి రుచికరమైన కాంబినేషన్ ఏంటంటే మజ్జిగతో తీసుకోవటం. మామూలుగా లస్సీ అయి చేస్తారు చూసారా, నల్లొప్పు అలాంటి టేస్ట్లో ఉంటుంది ఇది. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, గ్యాస్ని తగ్గిస్తుంది, కడుపు నొప్పిని తగ్గిస్తుంది. భోజనానికి ముందు తీసుకోవచ్చు, తర్వాత కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇంకొకటి వైశ్వానర చూర్ణం. ఈ వైశ్వానర చూర్ణం ఉందండి. వైశ్వానర అంటేనే దాని పేరు అగ్ని. అంటే ఇది సొంటి, పిప్పళ్ళు, మిరియాలు ఇలాంటి వాటితో తయారయ్యేటటువంటి ఆకలిని పెంచే మంచి మూలికల మిశ్రమం ఇది. దీన్ని 1 నుంచి 3 గ్రాములు వేడి నీళ్ళతోటి కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అగ్నిని ఇది పెంచుతుంది, కఫాన్ని తగ్గిస్తుంది, కడుపులో చేరినటువంటి కఫాన్ని. కొంతమందికి తిన్న తర్వాత కఫం తయారవుతుంటుంది చూసారా, అలాంటి వాళ్ళకి వైశ్వానర చూర్ణం అనేది ఒక రామబాణం. భోజనం తర్వాత దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ప్రిస్క్రిప్షన్తో వాడుకోగలిగేటటువంటి ఆయుర్వేద మెడిసిన్స్, చాలా సౌమ్యమైనవి. ఈ సమస్య మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటే దీనికి చక్కటి హోమ్ రెమెడీస్ అంటే మీ అంతటి మీరే చేసుకోగలిగేవి ఉన్నాయి. ఇలాంటి వాటిలో సింపుల్ కాంబినేషన్ ఏంటంటే అల్లం అలాగే నిమ్మరసం. ఈ కాంబినేషన్ 1 చెంచాడు అల్లం రసం అలాగే 1 చెంచాడు నిమ్మరసం సిద్ధం చేసుకోండి. అల్లాన్ని పైనుండే పుట్టంతా గీరి ఆ కండ భాగాన్ని దంచి గ్రైండ్ చేసి ఆ ముద్దని పిండితే రసం వస్తుంది. ఇలాంటి అల్లం రసం 1 చెంచా అలాగే నిమ్మరసం 1 చెంచా. దీనికి కొద్దిగా నీళ్లు కలిపేసేసి ఉదయం పరిగడుపున దీన్ని తీసుకోవాలి. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది ఇది, అలాగే గ్యాస్ సమస్యని తగ్గిస్తుంది. ఇదేది కాకుండా సింపుల్ కాంబినేషన్ ఏంటంటే జీలకర్ర నీళ్లు. ఇది ఈ మధ్య ఇంటర్నెట్లో కూడా బాగా ఫేమస్ అయింది, జీరా వాటర్. జీలకర్ర నీళ్లు ఆరోగ్యాన్ని పెంచుతాయి. 1 చెంచాడు జీలకర్రని 1 గ్లాసు నీళ్ళకి వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఈ నీళ్ళని మరిగించి వడపోసుకొని తాగండి. ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది, గ్యాస్ సమస్యని తగ్గిస్తుంది. ఇలాంటిదే ఒక జంట కౌల్లాగా దీన్ని పోలినటువంటి మరొక సింగిల్ ఇంగ్రీడియంట్ సోంపు. అందుకే మనం మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్. పోయిన తర్వాత సోంపుని మనం తాగుతాం కదా, తింటాం కదా, కానీ ఇక్కడ దీన్ని టీ రూపంలో తాగితే ఇంకా మంచిది. 1 చెంచాడు సోంపుని 1 గ్లాస్ నీళ్ళకి రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీళ్ళని కాస్త మరిగించి వడపోసుకొని తాగాలి. ఇది మీరు చెప్తే నమ్మరు, ఆ యొక్క జీర్ణక్రియ సమస్యలన్నీ కూడా మంత్రం వేసినట్టు మటుమాయం అవుతాయి. అలాగే కడుపు నొప్పిని ఇది ప్రధానంగా తగ్గిస్తుంది. ఈవెన్ చిన్నపిల్లలకి ఇవ్వదగినటువంటి ఒక మంచి మెడిసిన్ ఇది. ఇంకొకటి పెరుగు అలాగే జీలకర్ర. ఈ కాంబినేషన్
కాంబినేషన్లో ఈ పెరుగులో లాక్టోబాసిల్లస్ స్పోర్స్ ఉంటాయి. గట్ బయోసిస్, గట్ బ్యాక్టీరియాని ఇది సమతుల్యం చేస్తుంది. ఒక కప్పు పెరుగులో ఒక చెంచాడు జీలకర్ర పొడిని కలిపి భోజనం తర్వాత తీసుకుంటూ ఉండండి. ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది, గ్యాస్ సమస్యని తగ్గిస్తుంది. ఇక ఇలాంటిదే మనకి ఇంకొక చక్కటి మూలిక ఏమిటంటే పుదీనాతోటి మీరు టీ తయారు చేసుకొని తీసుకోవాలి. కొన్ని పుదీనా ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించి వడపోసుకొని తేనె కలిపి తాగండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే కడుపు నొప్పిని ఇది తగ్గిస్తుంది. ఇక ఇలాగే ఇంట్లో తయారు చేసుకునేటట్టుగానే ఈ ఆయుర్వేద మూలికల కాంబినేషన్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఈ మూలిక మిశ్రమాలు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఒక మంచి కాంబినేషన్ ఏమిటంటే త్రిఫల, అలాగే శొంఠి. మామూలుగా త్రిఫలాలు కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ముందు చెప్పుకున్నాం, అది డైజెషన్కి సహాయపడుతుందని. ఇక శొంఠి స్వదిస్తుంది అన్న సామెత. ఈ రెండింటిని కంబైన్ చేసి తీసుకుంటే దీని ఎఫెక్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒక చెంచాడు త్రిఫల పొడి, అలాగే ఒక అర చెంచాడు శొంఠి పొడిని కలిపి వేడి నీళ్ళ కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోండి. ఎంతో కాలం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి అజీర్ణ సంబంధ సమస్యలన్నీ కూడా మట్టు మాయం అవుతాయి దీంతో. ఇలాంటిదే ఇంకొక చక్కటి కాంబినేషన్ జీలకర్ర, సోంపు, అలాగే వాము. చూడండి, ఒకటే అద్భుతం అనుకుంటే మూడింటిని కలిపాం. త్రిమూర్తుల్లాగా ఇది ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు సోంపు, అలాగే అర చెంచాడు వాము, ఓమా అంటారు కొన్ని ప్రాంతాల్లో. వీటిని విడివిడిగా వేయించి విడివిడిగా పొడి చేసుకొని అన్నింటినీ కలిపి నిల్వ చేసుకోవాలి. దీని భోజనం తర్వాత ఒక అర చెంచాడు మోతాదుగా వేడి నీళ్ళతో తీసుకుంటే ఇక మీకు ఈ జీర్ణ సంబంధ సమస్యలను మీరు మర్చిపోవచ్చు, అంతటి అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటిదే ఇంకొక చక్కటి ఫ్రెష్ మెడిసిన్ అల్లం, పిప్పళ్ళు, అలాగే తేనె. ఈ కాంబినేషన్ అర చెంచాడు అల్లం రసాన్ని, అలాగే పావు చెంచాడు పిప్పళ్ళ పొడిని, అలాగే ఒక చెంచాడు తేనె కలిపి ఉదయం పరిగడుపుని తీసుకోవాలి. ఇది ఒక మంచి మూలికా మిశ్రమం, ఈ అజీర్ణం సమస్యను తగ్గిస్తుంది. ఇలాంటిదే ఇంకొక క్లాసికల్ మిక్చర్ ఏమిటంటే త్రిఫలాలు, అతి మధురం అంటే ఇష్టి మధు, ఇంకా ధనియాలు. ఈ కాంబినేషన్ ఒక చెంచాడు త్రిఫల పొడి, అర చెంచాడు అతి మధురం అంటే ఇష్టి మధు పొడి, అలాగే అర చెంచాడు ధనియాల పొడి అన్నిటినీ కలిపి రాత్రి పడుకునే ముందు నీళ్లతో తీసుకోండి. అజీర్ణ సమస్య ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇలాంటిదే ఇంకొక మహత్తరమైనటువంటి కాంబినేషన్ పుదీనా, తులసి, ఇంకా అల్లం. ఈ కాంబినేషన్ పుదీనా, తులసి, అలాగే అల్లం. కొన్ని పుదీనా ఆకులు, కొన్ని తులసి ఆకులు, కొన్ని ఒక చిన్న అల్లం ముక్క, వీటిని నీళ్ళకి వేసి మరిగించి ఆ టీ తయారు చేసుకొని వడపోసుకొని కాస్త తేనె కలుపుకొని తాగండి. మీకు అది దిగుతూనే లోపల ఉండేటటువంటి ఆ అసౌకర్యం, ఆ వికారం, ఇలాంటి వాటి అన్నింటినీ ఇంకొకటి వేళతో సహా తీసేస్తుంది. అయితే ఎంత చెప్పినప్పటికీ కూడా డూస్ అండ్ డోంట్స్ అనేవి చాలా ముఖ్యం. పథ్యం, అలాగే అపథ్యం అంటాం ఆయుర్వేద వీటిని. అంటే హోల్సమ్, అన్హోల్సమ్. పథ్యం విషయానికి వస్తే తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవాలి. అన్నం, పెసరపప్పు, కూరగాయలు ఇలాంటివి. అలాగే వేడిగా తీసుకోవాలి. తాజాగా వండిన ఆహారం తీసుకుంటూ ఉండాలి. తగినంత నీళ్లు, అంటే కనీసం రోజుకి 3 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి. క్రమం తప్పకుండా అర్ధశక్తిగా వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం. మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం ముఖ్యం. రాత్రిపూట తగినంత కనీసం ఒక 6 నుంచి 8 గంటలు నిద్రపోవటం చాలా ముఖ్యం. ఇదన్నీ పథ్యాలు. మరి అపథ్యాలు ఏమిటి? అన్హోల్సమ్ అంటే హెవీ మీల్స్ తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ఉదాహరణకు మాంసం, నూనెలో వేయించినటువంటి ఆహారాలు, జంక్ ఫుడ్స్ లాంటివి. అలాగే చల్లటి ఆహారం కూడా మంచిది కాదు, విషంతో సమానం. అలాగే పులిసిన ఆహారం మంచిది కాదు. అతిగా తినటం, అధ్యసనం అంటాం, ఎంత మాత్రం మంచిది కాదు. అలాగే సమయానికి ఆహారం తీసుకోకపోవటం చాలా ప్రాబ్లం. కాబట్టి కరెక్ట్గా స్కూల్ పిల్లలు తిన్నట్టుగా లంచ్ అవర్లు ఎట్ట తింటారో బెల్ అయితే అలాగా ఒక టైంకి మీరు తినటం అనేది అలవాటు చేసుకోండి. ఇంకా ఒత్తిడితో కూడినటువంటి జీవనశైలి చాలా ప్రమాదం. తగ్గించుకోండి, హ్యాపీగా ఉండండి. రాత్రిపూట మేలుకొని ఉండటం అనేది అపథ్యం. కాబట్టి సమయానికి నిద్రపోండి. అంటే 7ంటికి తినండి, 9ంటికల్లా నిద్రపోండి. ఈ షెడ్యూల్ని మీరు తయారు చేసుకుంటే అసలు ఎంతో కాలం నుంచి వేధిస్తున్నటువంటి ఈ జీర్ణక్రియ సంబంధ సమస్య నుంచి మీరు బయటపడతారు. అదే ఇంత సింపుల్ దానికి ఎందుకు ఇంత కష్టపడ్డానా అని కూడా మీరు అనుకుంటారు. ఇలాగ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు పథ్యం పాటించడం అనేది చాలా ముఖ్యం. అపథ్య ఆహారాలు, జీవన శైలిని కరెక్ట్ చేసుకోవటం కూడా చాలా ముఖ్యం. దీంతో జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. ఇలాగా ఈ గ్యాస్ట్రిక్ సమస్యని తగ్గించుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది వేరే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ని గ్యాస్ట్రిక్ సమస్యలు అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఇప్పుడు గాల్ స్టోన్స్ ఉన్నాయనుకోండి, ఆ గాల్ స్టోన్స్ని గ్యాస్ట్రైటిస్ అని అనుకొని దానికి సంబంధించిన మందులే వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఒకవేళ ఏదైనా ఒక సమస్య నెలల తరబడి బాధిస్తుంటే మాత్రం తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం. అప్పుడు ఆ సమస్య ఏంటనేది ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తల లింక్ మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో కంటెంట్ మీకు ఉపయోగపడితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం,
మీరు ఏదేమైనా గ్యాస్ట్రిక్ సమస్యలతో, అంటే గ్యాసు, ఎసిడిటీ, పొట్టొబ్బరింపు ఇలాంటి వాటితో బాధపడుతున్నారా? రోజులు తేడాతోటి బరువు పెరిగినట్టు అనిపించిందా? అప్పుడు మీరు ఏం చేశారు? ఎలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడారు? మీకు ఎలా అనిపించింది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడిన తర్వాత? ఇలాంటి మీ అనుభవాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉపయోగపడుతుంది. ఒక మంచి కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం